అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు మన రెసిపీ రాగి ఉప్మా అండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ చిన్నది తీసుకున్నానండి, తీసుకుని అలాగే ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, క్యారెట్, కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, అలాగే ఒక కప్పు సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, అలాగే 3 టీ స్పూన్స్ రాగిపిండి. ఎప్పుడు కూడానండి ఏ కర్రీలో అయినా మనం కరివేపాకు వేసుకున్నాము అంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే దాన్ని తీసి పక్కకు పడేస్తూ ఉంటారు కదండి పిల్లలు. అట్లా పడేయకుండా మనం తీసుకునే ఐటెంతో పాటు ఇది మనకి లోపలికి వెళ్తుంది. కరివేపాకు అనేది హెల్త్కి వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఏ కదండి. హెయిర్కి, కంటి చూపుకి చాలా మంచిది కదా క్యారెట్. ఇంకా అలాగే వీటితో పాటు గ్రీన్ పీసు, స్వీట్ కార్న్ గింజలు, టొమాటో, ఆలు, ఇంక ఇట్లాంటివి ఏ ఉన్నా హెల్తీగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకుందాము, ఎందుకంటే రాగి పిండి కదా కొంచెం అడగట్టే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని ముందుగా తాలింపు వేసుకుందామండి. తాలింపు అనేది కామనే కదా, అందుకని ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు. కొంచెం పచ్చి శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి తిప్పుకుందాము. అలాగే పల్లీలు, కొద్దిసేపు వేయించుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, మనం పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 వేసుకుందామండి. వేసుకుని కొంచెం సాల్ట్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఎప్పుడైనా మనం కుకింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు సిమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ సేవ్ అవుతుంది. అలాగే ఐటెం కూడా ఓవర్గా కుక్ అవ్వకుండా ఇన్ టైంలో మనకి కుక్ అవుతుంది. తర్వాత వాటర్ వేసేటప్పుడు సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వని, రాగి పిండిని రెండు కలుపుకుని అప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కటి విడివిడిగా వేయడం వల్ల ఏమవుతుందంటే రాగి పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇట్లా మిక్స్ చేసుకుని బాగా కలిసిన తర్వాత మనం వాటర్లో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 5 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఐదు కప్పులండి. అలాగే కొద్దిగా రాగిపిండి తీసుకున్నాం కాబట్టి ఇంకా 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు తాలింపు వేగిందో లేదో ఒకసారి చూద్దామండి. తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ వేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ పడుతుంది.
కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకుందాం. మూత తీసి చూద్దామండి. వావ్, వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. మూత తీసుకుని మగ్గిందో లేదో చూసుకుందామండి. అదిగోండి మన ఉప్మా అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి. ఇదిగోండి డిష్ అవుట్ చేసుకున్నాము. వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఇది మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.